वज़ीर आईटी व बल्दी नज़्म केटीआर ने कहा कि जिस्मानी तौर पर माजूर अफराद की फलाह व बहबूद के लिए तेलंगाना हुकूमत की जानिब से बेशुमार इक़दाम किए जा रहे हैं। रियासती वज़ीर केटीआर हैदराबाद शहर में वाक़ एलबी स्टेडियम में मुनक़िदा मुस्तहिक़ जिस्मानी माजूरीन में आलात की तक़सीम प्रोग्राम में खिताब करते हुए ये बात कही। उन्होंने कहा कि वज़ीर केटीआर ने कहा कि इंसान तभी मकसद हो सकता है जब वो अपने हमवतन इंसानों के दुखों को समझे और इनकी तकालीफ में इनकी मदद करे। सीएम केसीआर हमेशा अपने आप में यही कहते हैं कि केटीआर ने इस बात पर जोर देते हुए टीआरएस हुकूमत की बुनियादी मकसद गुर्बत में गरीबों और जिस्मानी माजूरीन की मदद करना है। అందులో చాలా సంతోషించవలసిన విషయం ఏమంటే ఈరోజు ఒకే ఒక్క రోజు భారతదేశంలోని ఏ రాష్ట్రంలో చేయని విధంగా 29 రాష్ట్రాలు ఉన్న భారతదేశంలో ఈరోజు భారతదేశానికే ఎన్నో రంగాల్లో ఆదర్శంగా నిలబడ్డ తెలంగాణ రాష్ట్రం ఈరోజు దివ్యాంగుల సంక్షేమంలో కూడా అగ్రభాగాన ఉండి 24,38,00,000 రూపాయలతో 16,660 మంది దివ్యాంగులకి ఏకకాలంలో ఒకే రోజు అన్ని జిల్లాల్లో కూడా ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు గౌరవ మంత్రివర్యులు పెద్దలు కొప్పుల ఈశ్వర్ గారికి వారి బృందం మొత్తానికి నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను। మేము మంత్రులుగా ప్రజాప్రతినిధులుగా ఎన్నో కార్యక్రమాలకు వెళ్తాం, ఎన్నో కార్యక్రమాల్లో పాల్పంచుకుంటాం। కానీ నిజంగా కూడా గుండెల్లోంచి చెప్తున్న మాట, కొన్ని కార్యక్రమాల్లో మాత్రమే మనసుకి సంతృప్తినిచ్చే కార్యక్రమాలు, ఆత్మకు సంతృప్తినిచ్చే కార్యక్రమాలు కొన్ని ఉంటాయి। అందులో ఖచ్చితంగా ఈ కార్యక్రమం అగ్రభాగాన ఉంటుందనే మాట నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। నాకు బాగా గుర్తుంది, ఒక 4-5 నెలల కిందట అనుకుంటాను ఒక కార్యక్రమాన్ని రాష్ట్ర ఐటీ మరియు పరిశ్రమల శాఖ, దివ్యాంగుల శాఖ కలిసి నిర్వహించాయి। తెలంగాణలోని ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను, స్టార్టప్స్ ని ఒక వేదిక మీదకి తీసుకొచ్చి వారందరినీ కూడా దివ్యాంగుల సమస్యల పట్ల ప్రత్యేకమైన ఒక ఛాలెంజ్ ఇచ్చి, మీరు కొత్త కొత్త ఆవిష్కరణలు తీసుకొని రండి, మా దివ్యాంగ సోదరులకి సోదరిమణులకి వారికి రిలీఫ్ ఇచ్చే, వారికి కొంత సౌలభ్యాన్ని చేకూర్చే పరికరాలను తీసుకొని రండి అని చెప్పి ఒక ఛాలెంజ్ మనం ప్రారంభించడం జరిగింది। ఇందులోని ఆవిష్కరణలు ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యంగా మంత్రి గారి నేతృత్వంలో, కొప్పుల ఈశ్వర్ గారి నేతృత్వంలో ఆ రోజు ఆవిష్కరణలు ఏవైతే కొన్ని వచ్చినాయో, ముందుకొచ్చినాయో, ఈరోజు వాటిని అందిపుచ్చుకొని బ్రహ్మాండంగా వాటిని ఈరోజు వేల మంది వికలాంగుల సోదరులకి, దివ్యాంగ సోదరులకి అందిస్తున్నందుకు హృదయపూర్వకమైన శుభాకాంక్షలు కూడా నేను తెలియజేస్తా ఉన్నాను। ముఖ్యంగా గొప్ప విషయం ఏమంటే, ఇప్పుడే మేము గౌరవ మంత్రివర్యులు ఈశ్వర్ గారి నేతృత్వంలో అందరం కూడా మొత్తం స్టేడియం అంతా తిరిగి వాహనాలు ఏవైతే ఈరోజు 900 వాహనాలు ఏవైతే మీకు ఇస్తా ఉన్నారో, రెట్రో ఫిట్టెడ్ మోటరైజ్డ్ వెహికల్, స్కూటీని తీసుకొని దానికి 2 చక్రాలు అమర్చి, మీకు కాళ్ళు లేకపోయినా బ్రహ్మాండంగా మీరు ఎక్కడికంటే అక్కడికి వెళ్ళి ఏ పని అంటే ఆ పని చేసుకునే విధంగా, దేశంలో ఏ ప్రభుత్వము చేయని విధంగా ఒక 1000 వాహనాలు ఈరోజు మీకు అందిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉందనే మాట కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను। దాంతోపాటు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్, మీకు శారీరక శ్రమ లేకుండా, చేయిలకు కూడా కష్టం లేకుండా మీకు బ్యాటరీ ఆపరేటెడ్ వీల్ చైర్స్ ఈరోజు ఒక 650 అందజేస్తా ఉన్నారు। హృదయపూర్వకంగా అభినందనలు। బ్యాటరీ ఆపరేటెడ్ ట్రైసైకిల్స్ కూడా అందజేస్తా ఉన్నారు। ఇంకా సంతోషం ఏమంటే, చదువుకునే పిల్లలకి ల్యాప్టాప్స్, దాదాపు ఒక 300 ల్యాప్టాప్స్, అదే రకంగా స్మార్ట్ ఫోన్స్, 4G స్మార్ట్ ఫోన్స్ కూడా దివ్యాంగులైన సోదరులకి సోదరిమణులకి ఒక 400, అందులో ముఖ్యంగా హియరింగ్ ఇంపైర్డ్ ఉన్న వాళ్ళ కోసం, వారి సౌలభ్యం కోసం, ఇంటర్మీడియట్ డిగ్రీ చదువుకుంటున్న హియరింగ్ ఇంపైర్డ్ స్టూడెంట్స్ కోసం ఒక 400 స్మార్ట్ ఫోన్స్ కూడా అందజేస్తా ఉన్నారు। వీటితో పాటు ట్రైసైకిల్స్ కూడా ఒక 1500 అవి కూడా అందజేస్తా ఉన్నారు। వీల్ చైర్స్ మరొక 2000, క్రచెస్ కొత్త తరహాలో మీకు ఇబ్బంది కలగకుండా, ఏవైతే కొంత హార్డ్ ఇదివరకు గతంలో ఉండేదో మన కొంత ఇబ్బంది కలిగే విధంగా ఉండే క్రచెస్ ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించి ఆర్థోపెడికల్లీ డిజేబుల్డ్ సోదరులు ఎవరైతే ఉన్నారో వారి కోసం ఒక 3000 క్రచెస్ కూడా ఈరోజు శాఖ, దివ్యాంగ వెల్ఫేర్ శాఖ అందజేస్తా ఉంది। అదే రకంగా హియరింగ్ ఎయిడ్స్ కూడా ఎవరికైతే వినికిడి లోపం ఉంటుందో వారి కోసం ఒక 1460 హియరింగ్ ఎయిడ్స్,
కేన్స్, ఇప్పుడే స్మార్ట్ కేన్స్ గురించి మంత్రి గారు చెప్పారు. స్మార్ట్ కేన్స్ ఎవరైతే మరి విజువల్లీ ఇంపైర్డ్, ఎవరికైతే దృష్టిలోపం ఉన్న దివ్యాంగ సోదరులున్నారో వారి కోసం ఒక 2065 స్మార్ట్ కేన్స్, అదే రకంగా విజువల్లీ ఇంపైర్డ్, విజువల్లీ ఛాలెంజ్ దివ్యాంగ సోదరుల కోసం ఒక MP3 ప్లేయర్స్ కూడా ఒక 800, వాటితో పాటు క్యాలిపర్స్ కానీ, ఆర్టిఫిషియల్ లిమ్స్ కానీ, బ్రెయిలీ బుక్స్ కానీ, ఇన్నోవేటివ్ క్రచెస్ కానీ, ఇన్నోవేటివ్ స్మార్ట్ కేన్స్ కానీ, క్రికెట్ ఆడే దివ్యాంగ సోదరుల కోసం ఇన్నోవేటివ్ వీల్ చైర్స్ కూడా, క్రికెట్ కూడా ఆడుకోవడానికి వీలుగా ఇన్నోవేటివ్ వీల్ చైర్స్ కూడా, మొత్తం ఈ రకంగా 16,660 మంది దివ్యాంగ సోదరులకి రాష్ట్ర వ్యాప్తంగా ఇందాక నేను చెప్పినట్టు 24,38,00,00,000 రూపాయలతో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం చేస్తూ ఉంది.